యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని ఎప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తారు? ఏదైనా మంట పెట్టినప్పుడు, హ్మ్. యూరిన్ వెళ్తున్నప్పుడు నొప్పిగా ఉందని గానీ, హ్మ్. మంటగా ఉందని గానీ, లేకపోతే పొత్తి కడుపు నొప్పిగా ఉందని గానీ, హ్మ్. అలాంటి సింప్టమ్స్ ఉంటేనే హుహు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు తప్ప, జనరల్‌గా మామూలుగా అసలే వెళ్ళరు. హ్మ్. ఒక్కొక్కసారి ఎటువంటి సింప్టమ్స్ లేకపోయినా కూడా హ్మ్. ఇన్ఫెక్షన్ ఉంటది లోపల. హ్మ్. ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకు తెలుస్తది లైట్‌గా నొప్పి. హ్మ్. ఇంకోటేంటి వేడి చేసిందని చెప్పేసి హ్మ్. చలువ చేయడానికి కీరా తినడం, లేకపోతే పెరుగన్నం తినడం, లేకపోతే హ్మ్. మజ్జిగ తాగడం ఇట్లాంటివి చేస్తారు. హ్మ్. దీని వలన మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా ఉన్నప్పుడు తగ్గదు. హ్మ్. ఇన్ఫెక్షన్ అంత ఎక్కువగా ఉన్నప్పుడు హ్మ్. ఖచ్చితంగా దానికి ముందు మనకి ప్రెజెంట్ ముందు డాక్టర్ దగ్గరికెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ ఎంత ఉంది? దానికి ఏం చేయాలి అనేది మనం కోర్స్ ఆఫ్ మెడిసిన్ కూడా ఒక్కొక్కసారి హ్మ్. వాడాల్సుంటుంది. యెస్. ఎక్కువగా ఉన్నప్పుడు. సో, యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచు వచ్చేవాళ్ళకి, హ్మ్. ఫ్రీక్వెంట్‌గా వచ్చేవాళ్ళకి ఒక హ్మ్. ఏజ్ వచ్చిన తర్వాత, హ్మ్. ముఖ్యంగా మెనోపాజ్ అయిపోయిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత బ్లాడర్ గ్రిప్ ఉండదు.